సింధూజ భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా, అట్లాగే ఈ ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి యాజమాన్య బృందానికి అందరికీ కూడా కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరముగా స్వాగతింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీకందరకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజానికి సింధూజ భక్తి ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో మాట్లాడడము అనేటువంటి దానికి కూడా నేను నిజంగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందువల్ల అంటే మనమంతా హిందువులం. ఈ హిందువు అనేటువంటి శబ్దము గతములో సింధు నాగరికత నుంచే ఉద్భవింపబడింది అన్నట్టుగా మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటే, మరి ఆ సింధుత్వములో నుంచి వచ్చిన హిందుత్వము మనది. కాబట్టి ఆ హిందువైనటువంటి నేను అనేకులైన హిందువులకు ఈ విషయాలు చెబుతూ ఉన్నందుకు ఈ ఛానల్ వారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాశి ఫలితాలు మనం వినబోతున్నాం. మొత్తం 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ 12 రాశులు వాటి అక్షరాలను బట్టి, అంటే నక్షత్రాలు 27గా, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలుగా ఉన్నటువంటి ప్రమాణాలు ఈ 12 రాశులు. దీంట్లో 9 అక్షరాలు కలిసి ఒక రాశి అవుతుంది. కాబట్టి ఆ 9 అక్షరాలలో మీ పేరు ప్రారంభంలో ఉండే అక్షరం ఏదవుతుందో అది మీ రాశిగా మీరు స్వీకరణ చేయాలి. ఇది నామ నక్షత్రాల ప్రకారంగా చెబుతున్నమాట. లేదు, ఒకవేళ మీకు నక్షత్రాలే తెలుసు, మీది అశ్విని నక్షత్రం, లేదా కృత్తికా నక్షత్రం, లేదా రోహిణి నక్షత్రం, ఆ నక్షత్రమే తెలుసు అన్నప్పుడు ఆ నక్షత్రం వెళ్ళిపోయి ఏ రాశిలో ఉంటుందో దాన్ని మీ రాశిగా మీరు తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. ప్రతి వాళ్ళు ఆదాయం వ్యయం, ఆదాయం 10 వచ్చి వ్యయం 4 వచ్చిందనుకోండి, వెంటనే విపరీతంగా ఆనందపడిపోతాం. ఆదాయం అదే 4 వచ్చి వ్యయం 12 వచ్చిందనుకోండి, వెంటనే డేలా పడిపోతాం. ఇక్కడ అసలు రహస్యం ఏంటి ఆదాయం వ్యయం అనేటువంటి మాటలకు అంటే, మనము ఆదాయం 4గా ఉంది అంటే 4 రూపాల్లో సంపాదిస్తాము, 12 వ్యయముగా ఉంది అంటే 12 రూపాయలుగా దాన్ని ఖర్చు పెడతాము అని అర్థం. అంతేగాని 4 సంపాదించి తక్కిన 8 ఏదో అప్పు చేస్తామేమో ఖర్చు చేయడానికి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఆదాయము అంటే సౌకర్యం ఏంటి అంటే 2 రూపాయల్లో సంపాదిస్తాం, 12 వ్యయము అంటే 12 భాగాలుగా దాన్ని ఖర్చు పెడతాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. తర్వాత కుంభరాశి వాళ్ళకు సంబంధించినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. కుంభరాశి వాళ్ళు అంటే గు గే ధనిష్ట నక్షత్రంలోని ఆఖరు 2 పాదాలు, గో సా సీ సు అంటే శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, సో ద సే సో ద అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోని 3 పాదాలు. వీళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు అవుతారు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 8, అవమానం 1గా చెప్పబడింది. వీళ్ళు ఈ సంవత్సర కాలం అంతా కూడా 9 నెలలు ప్రారంభం అద్భుతం, తర్వాతి 3 నెలలు మాత్రమే వీళ్లకు కష్టకాలం. ఈ సంవత్సరంలో గ్రహ ఫలితాంశాలు వీళ్లకు సాధ్యమైనంత వరకు అనుకూలంగానే చూపబడుతూ ఉన్నాయి.
అట్లాగే చేసే పనిలో కొద్దిపాటి జాగ్రత్తనైతే వహించడం వీళ్లకు ఎంతైనా మంచిది. వ్యాపార ప్రారంభాలు, గృహ నిర్మాణాలు చేసే వాళ్లకు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగం. ఖర్చులు తెలియకుండా పెరుగుతాయి. అట్లాగే సంపాదన కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు పెరిగినా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ప్రమోషన్లు కానీ, తర్వాత ఉద్యోగాలలో బదిలీలు కానీ ఈ సంవత్సర కాలంలో కొంచెము తక్కువే ఉంటాయి అని చెప్పుకోవాలి. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆఖరుగా వచ్చే 3 మాసాలలో మనములో కలదబెడతాయి. ఆ తర్వాత ఈ చదువుకు సంబంధించిన విద్యార్థులు బాగా చదవాలి, ఉత్తీర్ణులు కావాలి. రైతులు, తర్వాత పాడి పంటలు, వీళ్లకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండేట్టుగానే మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఏది ఏమనుకున్నా కుంభరాశి వాళ్లకు కూడా ఈ సంవత్సరం చాలా వరకు యోగాలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తతోటి ఖర్చులు చూసుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. తక్కినవన్నీ పరమేశ్వరానుగ్రహంతో అన్నీ చక్కగా ఉంటాయి. వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటయా అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి జపం, లేదు సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర దర్శనం, ఇవి చేసుకోవడం కారణం చేత కుంభరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలాలు, ప్రయోజనాలు, ఆశీర్వాదాలుగా కలుగుతాయి. ఇది కుంభరాశి వారికి సంబంధితమైనటువంటి సంవత్సర ఫలితాంశం. అయితే 12 రాసుల వాళ్ళ దాండ్లలో నేను ఎక్కువగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇంచుమించుగా బాగుంటుంది అనేట్టుగానే మాట్లాడుతున్నాను. ఎందువల్ల అంటే విప్రవాక్యో జనార్దన అని ఒక మాట చెప్పారు. ఒక బ్రాహ్మడనేటువంటి వాడు, ఒక ఉపాసకుడైనటువంటి వాడు, ఒక ధర్మం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివానికి బాగోలేని సందర్భం ఉన్నా కూడా అది బాగవుతుంది అనేటువంటి మాట చెబితేనే ఆ మాటే మంత్రమవుతుంది అంటారు. అందుకే మనకు ఒక్క మాట చెప్పారు, మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మనస్సు నిండుగా మనం ఏ మాట అయితే చెప్తామో అదే మంత్రం అవుతుంది అంటారు. అందువల్ల బాగోలేదు అనేటువంటి మాటను పదే పదే ప్రస్తావన చేయకుండా, అట్లాగని బాగోలేనిదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పకుండా ఉన్నంత వరకు బాగున్న అంశాలనే జాగ్రత్తగా ప్రస్తావన చేస్తూ మీరందరూ కూడా చక్కగా, చల్లగా, ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మీకందరికీ కూడా ఈ ఛానల్ వారి కారణం చేత తెలియజేయబడడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, సుఖము, భోగము, లాభము, సంపదలు, ఐశ్వర్యాలు కల్పింపజేస్తూ క్రోధినామ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవనాన్ని గడపాలి అని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పణ చేస్తూ అర్చన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.